వెల్కమ్ బ్యాక్. శివరాత్రి సందర్భంగా టి సుబ్బరామిరెడ్డి విశాఖ తీరంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. కోటి శివలింగాలు ప్రతిష్ఠిస్తున్నట్టు ఆయన తెలిపారు. టి సుబ్బరామిరెడ్డితో మా ప్రతినిధి దేవి ఫేస్ టు ఫేస్. హర హర మహాదేవ శంభో శంకర. మహాశివరాత్రి ఉత్సవాలు అనగానే మనకి శివుడికి చేసే ధ్యానంతో పాటు శివ పూజల్ని గుర్తు చేసుకుంటే టి సుబ్బరామిరెడ్డి అలా కళ్ళ ముందు కదలాడతారు. ఎస్, మనతో పాటు ఉన్నారు సుబ్బరామిరెడ్డి. ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు TV9కి. సో మాకు తెలుసు మీరు శివుడికి మహాభక్తుడని, కానీ ఎక్కడ ఎప్పుడు ఆయన ధ్యానంలో ఉండాలని మీకు ఆలోచన వచ్చింది? ఏ కారణం? చిన్నప్పుడు భూకళ సినిమా చూశాను. దాంట్లో రావణ బ్రహ్మగా నటించిన ఎన్టీఆర్ ఓం నమ శివ ఆయన తపస్సు చేసి సాక్షాత్ ఈశ్వరుడు ప్రత్యక్షమై ఆయనకి ఎంతో శక్తిని ప్రసాదించాడు. ఆ చిన్న పిల్లవాడిని దాదాపు 7-8 సంవత్సరాల వయసులో చూసినప్పటి నుంచి ఈశ్వరుడిని ధ్యానిస్తే ఆ పరమాత్మ అన్నీ ఇస్తాడని ఒక భావన నాలో మొదలైంది. అప్పటి నుంచి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అనుకుంటే ఎలా ఉంటుందో మనసులో భావన వచ్చి దాదాపుగా వయసు వచ్చే కొద్దీ ఎప్పుడు ఓం నమ శివాయ నమ శివాయ. తర్వాత అది ఎందుకో ఈశ్వరత్వం రక్తంలో అలా జీర్ణించిపోయింది. ఈశ్వరుడిని చూసిన, ఈశ్వరుడి పేరు విన్న, శివలింగం చూసిన ఒలుగు అలా గగురు పడుతుంది అనమాట. ప్రేతంగా ఉంటుంది నాకు ప్రేమ. మరొక దైవ రహస్యం ఏమిటంటే ఈశ్వరుడు, వెంకటేశ్వరుడు, కృష్ణు అంతా ఒకటి నా జీవితంలో నిరూపణ అయింది. ఎలా అంటే అలాంటి శివభక్తుడిని ఈశ్వరుడు తపస్సు చేసేవాడిని వెంకటేశ్వర స్వామికి సేవ చేసి 2 సార్లు చైర్మన్గా అయ్యానంటే స్వామిగారు దయలేంది, వెంకటేశ్వర స్వామి దయలేంది చైర్మన్గా అసంభవం. మరి ఆయన నాకు 2 సార్లు ఇచ్చాడంటే ఇదే నిరూపణ. వెంకటేశ్వరులోనే ఈశ్వరుడు, ఈశ్వరుడు వెంకటేశ్వరుడు, అందులో విష్ణు అంతా ఒకటి అని ఒక రుజువైంది నా జీవితం. కానీ మహాకుంభాభిషేకం, మహాశివరాత్రి రోజున జరిగే ఉత్సవాల గురించి అంటే చాలా మంది లక్షల్లో వెయిట్ చేస్తున్నారు. ఎలాంటి ఉండబోతుంది ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగంగా అని? నాకు కళలో, ఆలాపనలో మహాశివరాత్రి నా తండ్రి, నా పరమాత్మను, నా ఈశ్వరుని ఏ విధంగా ఆయన సంతోషపెట్టాలి, ఏ విధంగా నా ప్రజలకందరూ కూడా ఆయన శక్తిని ప్రసాదింపు చేయాలి, ఆయన దీవుల్ని అందించాలన్న ఒక భావన అన్నమాట. అందుచేతనే సంవత్సరం దాన్ని ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతున్నాను. ఉదాహరణకి 25 సంవత్సరాల క్రితం ఒక మహాయోగి చెప్పిన ఆదేశం ప్రకారం ప్రతి మహాశివరాత్రి నాడు కుంభాభిషేకం అంటే ప్రజల చేత వేలాది మంది చేత అభిషేకం చేయిస్తే ప్రకృతి వైపరీత్యాల నుంచి ఈశ్వరుడు కాపాడుతాడని ఆయన నాకు ఆదేశించాడు. అది ఇప్పుడు నిరూపణ అయింది. 2 సంవత్సరాల క్రితం ఆ హుదూహుతో భయంకరం తుఫాను వస్తే కూడా విశాఖపట్నం ఈశ్వరుడు సంపూర్ణంగా రక్షించాడు. ఒక ప్రాణహాని కాలేదు, ఒక ఇల్లు కోల్లేదు, చుట్టుబడింది తప్ప ఏమీ కాలేదు. అదే రుజువు అన్నమాట. మరొకటి ఏమిటంటే మన చిన్నపిల్లల నుంచి కూడా ఎప్పుడు తిరునాళ్ళు అంటే ఎంతో ఆనందిస్తాం. చెరుకు గడలో తింటామా లేదా రంగడాటలో ఎక్కుతామా. కానీ విశాఖపట్నం ప్రజలకు అదృష్టం లేకుంటే నేను అదృష్టం కల్పించాను. 20 సంవత్సరాల క్రితం తిరునాళ్ళు కావాలని రంకులు దాటనాలని ఇంకా బళ్ళ వాళ్ళని కాకినాడ నుంచి నేను డబ్బులు ఎదురిచ్చి లారీలు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి అలవాటు చేశాం. ఇప్పుడు మనం డబ్బులు ఇవ్వనక్కర్లేదు, వాళ్ళే అలవాటు అయిపోయి వాళ్ళు బ్రహ్మాండంగా తిరునాళ్ళు అయిపోయి శివరాత్రి, తిరునాళ్ళు, సుబ్బరామిరెడ్డి 3 ఒక పద్ధతి అయింది. రేపు ఒక అమోఘంగా పొద్దున 6 గంటల నుండి ఎల్లుండి పొద్దున 6 గంటల వరకు 24 గంటలు కంటిన్యూ ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. పొద్దున మహా అభిషేకం, తర్వాత 4 గంటలు 100 మంది కళాకారులతో అద్భుతంగా ఉండే సంగీతం, భక్తి సంగీతం. మళ్ళీ సాయంకాలం 4 గంటలు 2 గంటలు మరొక సంగీతం. తర్వాత సుమన వెంకటేశ్వర స్వామిగా నటించిన మహా నటుడు వెంకటేశ్వర స్వామిగా ఆ రూపాన్ని మనకు చూపించి ఆనందపరిచినటువంటి సుమన్ నటుడికి ఆయనకు సత్కారం. దాని తర్వాత శివపార్వతుల తాండవం, బ్రాహ్మణ బ్రహ్మ యొక్క ఈశ్వరుడు యొక్క తపస్సు, ఇలా ఎన్నో కార్యక్రమాలని కుదింపు చేసి రేపు చూపించబోతున్నాం. దాని తర్వాత మన కురుక్షేత్ర మన గయోపాఖ్య నాటకం, దాని తర్వాత వారణాసి నాటకం పొద్దున ఎల్లుండి 6 గంటల వరకు మొత్తం అందరి ప్రజలకంతా కూడా అందజేయబోతున్నాను. ఈ బహుశా 1 కోటి శివలింగాలను ప్రతిష్ఠ చేసి ఇటువంటి కార్యక్రమం సముద్ర తీరాన భారతదేశంలో ఎక్కడ చేయలేదు, జరగలేదు. నేను చేస్తున్నానంటే నేను నిమిత్త మాత్రుడిని. ఆ పరమాత్మ ఈశ్వరుడు నాకు ఇచ్చినటువంటి శక్తి, ఆయన ఇచ్చినటువంటి అవకాశమే నాకు అని ఆ పరమాత్మను మనస్ఫూర్తిగా
ప్రార్థిస్తున్నాను, జపిస్తున్నాను, తప్పిస్తున్నాను. ఎన్నో కార్యక్రమాలు చెప్పారు, కానీ ఇంతకు ముందు కూడా మేము చూసాం శివుణ్ణి ధ్యానిస్తూ సుబ్బరామిరెడ్డి కూడా పులకించిన సందర్భం మేము చూసాం. ఆయన పార్వశతులై మొత్తం ఒక పాట రూపంలో కానీ ఒక గానామృతం కానీ శివుడి మీద పాడుతూ ఉన్న సుబ్బరామిరెడ్డిని మేము చూసాం. మళ్ళీ అలాంటిది మేము చూడబోతున్నాము. రేపు భూమి దద్దలది చూడండి, సాక్షాత్ కైలాస పర్వతం కిందకి మనకు భూమికి రాబోతుంది. పార్వతీ పరమేశ్వరుడు అలా మనల్ని రేపు ఆశీర్వదించబోతున్నారు. మీరే ఆశ్చర్యపడతారు. మరొకటి, ఇది రాజకీయం వచ్చేది. రాజకీయం మా కుటుంబంలో ఎవరికి ఇష్టం లేదు. నా ఒక్కడికే రాజకీయం, దగ్గర మా పిల్లలకు కానీ మా మనవలకు కానీ రాజకీయం ఇష్టం లేదు. కానీ ఈ మహాశివరాత్రి ఈ కార్యక్రమం మటుకు మా కుటుంబం వాళ్ళకి దగ్గరుండి చేయించాలని వాళ్ళతో నేను వాగ్దానం తీసుకొని రేపు మా మనవడు వచ్చి కమిట్ చేయబోతున్నాడు. మేము మా తాత చేసినటువంటి ఈ కార్యక్రమం జీవితాంతం కూడా మా కుటుంబం అంతా కూడా ఇదే రకంగా ప్రతి మహాశివరాత్రికి చేయబోతున్నామని వాళ్ళు కమిట్ చేస్తున్నాను. అంటే నాతో ఆగదు ఇది. మరి భవిష్యత్తులో ఉన్నటువంటి జనరేషన్స్ కూడా విశాఖ ప్రజలకి మహాశివరాత్రి ఒక పర్వదినంగా చేయబోతున్నాను. ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ రేపు చూపించబోతున్నాను. సో తరతరాలుగా అయితే కొనసాగబోతోంది. కానీ రేపు కూడా జనాలు అదే కోటి లింగాలను దర్శించడానికి చాలా మంది తండోపతండాలుగా రాబోతున్నారు. వేలాది మంది వస్తున్నారు. మొత్తం ఈ చుట్టుపక్కలంతా కూడా ప్రాంతం అంతా కూడా మహాశివరాత్రి, విశాఖపట్నం, సుబ్బరామరెడ్డి మూడే పేర్లు నిలుస్తున్నాయి ఈశ్వరుడు. ఒకసారి శివుణ్ణి ధ్యానిస్తూ మీరు చివరిగా శంభో శంకర హర హర మహాదేవ్, ఓం నమ శివాయ, హే జయ జయ శంభో హే రుద్రా, హే జయ జయ శంభో హే అఘోరాష్ట్ర రుద్ర, హే జయ జయ శంభో హే కపాల భైరవ రుద్ర, నమ శివాయ. లైవ్ ప్రోగ్రాం ఉదయం 10 గంటల నుంచి షురూ అవుతుంది. TV9 తెరపై ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. ఓవర్ టు స్టూడియో.